హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాస్ట్ చాప్టర్, ఆ చాప్టర్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ని, అదేవిధంగా మెథడ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఒకసారి చూద్దాం. హౌ టు ఐడెంటిఫై ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ దట్ ఈస్ ఇన్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఆర్ homogeneous method or non-homogeneous or linear differential equations or Bernoulli's equations. సో ఏ విధంగా ఆ ఇచ్చిన ప్రాబ్లమ్ని అది లీనియర్ ఇన్ వైనే ఎందుకు చేయాలి, బెర్నౌలీస్ చేయకూడదా, వేరియబుల్ సెపరబుల్ చేయకూడదా, నాన్ హోమోజీనియస్ చేయకూడదా అనేది డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే, మరి ఫస్ట్ నేనేం చెప్తున్నా అంటే 5 మెథడ్స్కి సంబంధించిన ఫస్ట్ వర్కింగ్ రూల్ ఏంటి, ప్రొసీజర్, దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటాను, ఒక్కొక్క మోడల్లో 2-3 తీసుకొని దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది చెప్తాను. ఓకే, సో వీ కెన్ సాల్వ్. చూడండి మెథడ్స్ ఏంటో ఫస్ట్ ఒకసారి చెప్తున్నాను. వీ కెన్ సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బై యూజింగ్ the following methods. By using the following methods. ఏ విధంగా మనము మెథడ్ని అప్లై చేయాలి, సో ఏ మెథడ్ని ఉపయోగించాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, సో దే ఆర్ ఏంటంటే, ఫస్ట్ వన్ వేరియబుల్ సెపరబుల్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్. సో రెండోది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, అగైన్ ఆ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, లీనియర్ ఇన్ వై, లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఓకే, సో నెక్స్ట్ దీని తర్వాత బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఏమంటే ఫోర్త్ వన్ హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఎస్. మరి ఇప్పుడు వేరియబుల్ సెపరబుల్ అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయడమే. ఓకే, ఏదైనా ఒక ఈక్వేషన్ ఇస్తాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్, దాన్ని ఎక్స్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట, వై వేరియబుల్స్ అన్నీ ఒక చోట రాసుకొని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో అప్పుడు కంప్లీట్ అయిపోతుంది మన ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ నేను బ్రీఫ్గా 2-3 ప్రాబ్లమ్స్ కూడా చేస్తాను. సో సాల్వ్ ఇలా అంటాడు. సో 1/y dy is equal to 1/x dx. ఇలా ఇచ్చేస్తాడు అనుకో, డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది డైరెక్ట్గా చెప్తున్నా చూడండి. సో dx/y is equal to x. ఓకే, ఇలా ఉంది సార్ ఒక ఈక్వేషన్. సో dy లేకుంటే ఇది ఇట్లా అయినా పెట్టుకోండి, dx/dy is equal to x. అదొక డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో వేరియబుల్ని సపరేట్ చేయడం అంటే ఎక్స్ వేరియబుల్స్ అన్నీ ఒక చోట, అంటే ఎక్స్ పక్కన dx ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం, y పక్కన dy ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం, z పక్కన dz ఉంటే ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం, x పక్కన dy ఉంటే వీ కాంట్ ఇంటిగ్రేషన్ చేయలేము. ఎక్స్ వేరియబుల్ ఉంది కానీ నువ్వు వైతో ఇంటిగ్రేషన్ చేయాలి, అలా కుదరదు. కాబట్టి ఎక్స్ పక్కన డిఎక్సే, వై పక్కన డివైఏ ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రమే ఇంటిగ్రేషన్ చేస్తాం, దాన్ని వేరియబుల్ సెపరబుల్ అంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే ఇక్కడ ఇంటెగ్రల్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ వై డివై ఇలా కూడా ఉండొచ్చు. ఎక్స్ వేరియబుల్ ఉండాల్సిన అవసరం లేదు, కాన్స్టెంట్ పక్కన డిఎక్స్ ఉండొచ్చు, అప్పుడు కూడా ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్న వేరియబుల్ని సపరేట్ చేస్తే ఇక్కడ డిఎక్స్ ఉంది, ఈ ఎక్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే
ఏమవుతుంది, మల్టిప్లైర్లో ఉంది డివైడ్ అవుతుంది. ఆ డివై డివిజన్లో ఉంది మల్టిప్లైర్ అవుద్ది. నేను చెప్పిన ఈ కేసు చూడు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాము. ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, వై పక్కన డివై. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 1/x dx ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ డివై. ఇంటెగ్రల్ 1/x log x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ డివై. వై ఇంటిగ్రేషన్ చేసాము ప్లస్ సి. దిస్ ఈజ్ ది జనరల్ సొల్యూషన్. అట్లా వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేయాలి. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ రెండోది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఓకే, దాన్ని మనం ఎలా చేయాలి, ఏమన్నా వర్కింగ్ రూల్ ఉందా? ఎస్ ఉంది. 1 by 1 చెప్తాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ మనం రెండు ప్రాబ్లమ్స్ చేస్తాను మీకు. మరి సెకండ్ మెథడ్ ఏంటంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటంటే లీనియర్ డిఈ ఇన్ వై. నెక్స్ట్ రెండోది లీనియర్ డిఈ ఇన్ ఎక్స్. సో వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను వర్కింగ్ రూల్ చెప్తాను, మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం చెప్పేటప్పుడు ఉపయోగపడతాయి. మరి లీనియర్ డి ఇన్ వై ఎలా ఉంటుంది సార్ అంటే, ఇక్కడ వేరియబుల్స్ ఎక్కువగా ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వేరియబుల్స్ ఎక్కువగా వైలో ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఓకే, సో మరి లీనియర్ ఇన్ వై గురించి వర్కింగ్ రూల్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా ఇచ్చిన ఈక్వేషన్ని ఎట్లా ఫామ్ చేయాలంటే డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్. సార్ కొందరు పి రాస్తూ ఉంటారు, పి ఆఫ్ ఎక్స్ అయినా పి, దట్ ఈస్ ద ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకే, పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ అంటుంటారు కొంతమంది. క్యూ ఆఫ్ ఎక్స్ అయినా ఒకటి. ఇచ్చిన ఈక్వేషన్ ఇట్లా తెచ్చుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత మనము క్యాలిక్యులేట్ ఐఎఫ్ని కనుక్కుంటాం. సో ఐఎఫ్కి ఫార్ములా ఏంటంటే ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇచ్చిన ఈక్వేషన్ని దీంతో స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే అప్పుడు పి ఆఫ్ ఎక్స్ క్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ వస్తాయి. దాని తర్వాత ఐఎఫ్ని కనుక్కుంటాం. ఐఎఫ్ని కనుక్కునేటప్పుడు పి ఆఫ్ ఎక్స్ అవసరం వస్తుంది. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్నాక ఈ పవర్ని అప్లై చేస్తాము. మన లీనియర్ ఇన్ వైకి జనరల్ సొల్యూషన్ ఏంటంటే జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డిఈ. ఇది లీనియర్ ఇన్ వై ఉంది కాబట్టి వై ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎస్, ఇది అన్నమాట జనరల్ సొల్యూషన్. మరి లీనియర్ డి ఇన్ ఎక్స్కి ఏంటి సార్ వర్కింగ్ రూల్? ఇక్కడ వేరియబుల్స్ వైలలో ఎక్కువగా ఉంటాయి, అప్పుడు అది లీనియర్ ఇన్ ఎక్స్ అని. ప్రాబ్లమ్స్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్గా రాసి ఎట్లా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్తాను. ఓకే, మరి లీనియర్ ఇన్ ఎక్స్ ఎలా ఉంటుందంటే డిఎక్స్ బై డివై. ఇక్కడ వై ఉన్న చోట ఎక్స్ అంతే, ఎక్స్ ఉన్న చోట వై. డిఎక్స్ బై డివై ప్లస్ పి ఆఫ్ వై ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ వై. లీనియర్ ఇన్ వై నేర్చుకుంటే ఎక్స్ వచ్చేస్తుంది. వేర్ పి ఆఫ్ వై అండ్ క్యూ ఆఫ్ వై ఆర్ ఫంక్షన్స్ ఇన్ ద వేరియబుల్ వై ఆర్ కాన్స్టెంట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, కాబట్టి పి ఆఫ్ వై అదేవిధంగా క్యూ ఆఫ్ వై వాల్యూస్ని కనుక్కుంటాను. అలా కనిపెట్టిన తర్వాత ఐఎఫ్ని కనుక్కుంటాను. సో ఫార్ములా ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ పవర్. సో ఫస్ట్ మనము ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని కనుక్కుంటాం. సో దాని తర్వాత జనరల్ సొల్యూషన్, ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కదా, లీనియర్ ఇన్ ఎక్స్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ వస్తుంది. ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ వై ఇంటూ ఐఎఫ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లస్ సి. కాబట్టి సో ఇది అన్నమాట జనరల్ సొల్యూషన్. ఓకే, సో దీని తర్వాత మెథడ్ 3 ఏంటంటే బెర్నౌలీస్ ఈక్వేషన్.
మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ వర్కింగ్ రూల్ ఒక్కసారి చూద్దాం. బెర్నౌలీస్ ఈక్వేషన్, మరి బెర్నౌలీస్ ఈక్వేషన్ లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. సో టైప్ 1 ఆర్ టైప్ 2. ఈ బెర్నౌలీస్ కి ఇంకొక పేరు ఏంటంటే రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాము. రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ అంటాం. లీనియర్ ఫామ్ లేకి మార్చుకోవాలి ఇచ్చిన ఈక్వేషన్ ని. సో అంటే లీనియర్ ఇన్ బెర్నౌలీస్ ఈక్వేషన్ రావాలంటే లీనియర్ ఇన్ YX ఉండేది రెండు ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లో. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా నేను నోట్ చేస్తాను నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలని. ఓకే, మరి చూడండి రెండు అని చెప్పాను కదా. సో ఇచ్చిన ఈక్వేషన్ ని ఇట్లా మార్చుకుండేస్తాము. సో మరి ఎలా ఉంటుంది సార్ అంటే ఈ బెర్నౌలీస్ ఈక్వేషన్ లో 2 టైప్స్ ఉంటాయి అని చెప్పాను. ఇక్కడ లీనియర్ ఇన్ YX ఎట్లా ఉంటుందో ఇక్కడ టైప్ 1 టైప్ 2 ఉంటుంది. మరి టైప్ 1 అంటే ఎలా అంటే ఉంటుందంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y పవర్ n ఇలా ఉంటుంది అనమాట. y పవర్లు దీన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే x y వేరియబుల్స్ సమానంగా ఉండాలి. ఓకే, మన ప్రాబ్లంలో ఎప్పుడైనా dy/dx అట్లా ఉన్నప్పుడు x వేరియబుల్స్ x టర్మ్స్ ఎన్ని ఉన్నాయి y టర్మ్స్ అన్ని ఉంటాయి. అది బెర్నౌలీస్ ఈక్వేషన్. ప్రాబ్లమ్స్ చూపిస్తాను ఎట్లా ఐడెంటిఫై చేయాలో, వెయిట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం దీన్ని రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ y లాగా మార్చాలి అంటే ఏంటంటే ఇక్కడున్న y పవర్ n ఎలిమినేట్ చేస్తే మళ్ళీ అది లీనియర్ ఇన్ yకి వచ్చేస్తుంది. ఇట్లా వచ్చేస్తుంది చూసుకో. అంటే ఇక్కడ నువ్వు y పవర్ n ఎలిమినేట్ చేయాలి అంటే y పవర్ మైనస్ n తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే y పవర్ n ఇంటూ y పవర్ మైనస్ n బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు. y పవర్ 0 1 అక్కడ ఉండదు. మళ్ళీ ఇదే ప్రొసీజర్. ఓకే, ఒక చిన్న అక్కడ మనం మల్టిప్లై చేసేసినాక ఇక్కడ y పవర్ 1 y పవర్ మైనస్ n తో ప్రతి ఒక్క టర్మ్ ని మల్టిప్లై చేయాలి. ఈ y పవర్ మైనస్ 1 y పవర్ లో ఏందో మొత్తం ఇదంతా y టర్మ్ అంతా. సో దాన్ని అంతటిని జెడ్ అనుకుంటాం. వేరియబుల్ ఆల్రెడీ ఎక్స్ వైలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్స్తో నువ్వు డిఫరెన్షియేటింగ్ చేస్తావు. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ టర్మ్ వచ్చాయి. ఓకే, అప్పుడు మళ్ళీ ఈ ప్రొసీజర్ చేసేస్తాం. మరి అదే విధంగా టైప్ 2 ఏంటంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. y బదులు x, x బదులు y అంతే. టైప్ 2 dx/dy plus p of y into x is equal to q of y into x పవర్ n. ఇక్కడ నువ్వు x పవర్ n ఎలిమినేట్ చేయాలా అంటే x పవర్ మైనస్ n తో మల్టిప్లై చేస్తాం మొత్తం ఈక్వేషన్. ఇక్కడ x పవర్ 1 x పవర్ మైనస్ n x పవర్ 1 మైనస్ n దాన్ని మొత్తాన్ని z అనుకుని మళ్ళీ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఇన్ x లాగా వచ్చేస్తుంది. ఇట్లా వస్తుంది. ఓకే, మరి ఇది అన్నమాట. సో నెక్స్ట్ 4th వన్ ఒకసారి చూద్దాం. హోమోజీనియస్ ఈక్వేషన్. హోమోజీనియస్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది చూద్దాం. హోమోజీనియస్ ఈక్వేషన్ మరి హోమోజీనియస్ లాస్ట్ నాన్ హోమోజీనియస్. ఓకే, మరి ఈ హోమోజీనియస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో ఒకసారి చూద్దాం. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ dy/dx ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, y డివైడెడ్ బై g ఆఫ్ x, y ఇలా ఉండాలి. అయితే వేర్ f of x and g of x are homogeneous functions of x and y of same degree. అంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్లో డినామినేటర్లో ఉన్న టర్మ్లో పవర్స్ అన్నిటికీ సేమ్ ఉండాలి. అప్పుడు దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ x² మైనస్ y² dx మైనస్ ఆఫ్ x² ప్లస్ y². ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇట్లా ఉంది సార్. ఇదంతా ఒక టర్ము, ఇదంతా ఒక టర్ము. ఇందులో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉండాలి. ఎక్స్కి పవర్ ఎంత 2, వైకి 2, మళ్ళీ ఎక్స్కి 2, వైకి 2 పవర్ సేమ్ కాబట్టి దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ మనం
చేస్తూ ఉంటాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా dy by dx is equal to x square minus y square by xy. Yes, this is also homogeneous equation because both numerator and denominator have same degree. సో న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్కి అంటే ఎక్స్కి పవర్ ఎంత ఉంది 2, వైకి పవర్ 2 ఉంది. ఓకే, 2 + 2 4 అట్లా చేయకూడదు. ప్రతి ఒక్క టర్మ్కి పవర్ సేమ్. ఇక్కడ మల్టిప్లైర్లో ఉన్నప్పుడు ఆ పవర్ని మాత్రం యాడ్ చేయాలి. 1 ఎంత 2 అనమాట. సో కాబట్టి న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్, డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. కాబట్టి దీన్ని ఏమని చెప్పచ్చు? హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకేనా? అది మరి నెక్స్ట్ చూద్దాం. నాన్ హోమోజీనియస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. A differential equation which is in the form of dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash. కొందరు a1x b1y c1 అట్లా రాస్తారు. ఎవరి చాయిస్ వాళ్ళది. వేరియబుల్స్లో నువ్వు ఏదైనా తీసుకో, ఆన్సర్ ఒకటే కరెక్ట్గానే వస్తుంది. ఓకే, ఎస్, ఇలా ఉండాలన్నమాట. సో నాన్ హోమోజీనియస్ అంటే ఇక్కడ చూడండి, న్యూమరేటర్లో ఉన్న టర్ము డినామినేటర్లో ఉన్న టర్మ్ పవర్ సేమ్ కాకుంటే అది హోమోజీనియస్ ఈక్వేషన్ అనరు, నాన్ హోమోజీనియస్ అంటాం. 2x + 2y ప్లస్ ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ -2x + 4y + 5. సో దిస్ ఈస్ కాల్డ్ ఏంటి? నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. ఎందుకంటే న్యూమరేటర్లో ఉన్న టర్ము డినామినేటర్లో ఉన్న టర్ము వాటికి పవర్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ 1 లేదు. ఏం లేదంటే x⁻0 ఉన్నట్లు. కాబట్టి సో అక్కడ పవర్ ఏం లేదు. సో అన్నిటికీ నేను చెప్పా, అన్ని టర్మ్స్కి ఇది కూడా ఒక టర్మే, దానికి కూడా పవర్ 1 ఉంటే అప్పుడు దాన్ని హోమోజీనియస్ అని చెప్పచ్చు. సో ఇక్కడ 1 లేదు కాబట్టి నాన్ హోమోజీనియస్ అని చెప్తాము. ఓకే, కాబట్టి గుర్తుంచుకోండి, ఎక్స్ టర్ము వై టర్ము కాన్స్టెంట్, డినామినేటర్లో కూడా ఎక్స్ టర్ము వై టర్ము కాన్స్టెంట్, దాన్ని నాన్ హోమోజీనియస్ అని చెప్పచ్చు. అయితే ఈ నాన్ హోమోజీనియస్ని సాల్వ్ చేయాలి అంటే 3 కేసెస్లో చేస్తాం. ఫస్ట్ కేస్ ఏంటంటే, ఇలాంటి మోడల్స్ ఉన్నప్పుడు b ఈజ్ ఈక్వల్ టు -a' ఇలా ఉంటే, అంటే b వాల్యూ ఎంతనో -a' వాల్యూ కూడా అంతే ఉండాలి. b1 -a' ఎంత ఉండాలి? 1, కానీ మైనస్తో మనం మల్టిప్లై చేయాలి. -1 రెండు ఈక్వల్గా ఉంటే, అంటే ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే అప్పుడు మనం దాన్ని ఈ ఫస్ట్ కేస్ అని చెప్పచ్చు. ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్గా నువ్వు క్రాస్ మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తావు. a' x + b' y + c' ఇంటూ పక్కన dy ఈజ్ ఈక్వల్ టు ax + by + c ఇంటూ dx. నువ్వు వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తే ఫైనల్గా మన ఆన్సర్ వస్తుంది. సో చిన్న ప్రాబ్లమ్స్ ఇవి. ఈజీగా ఇవ్వాలంటే క్వశ్చన్ పేపర్ ఇలాంటి మోడల్ ఇవ్వచ్చు. మనం స్టార్టింగ్లో వేరియబుల్ సపరబుల్ చేసాం కదా, అది చేసేస్తాము. d(xy) ఫార్ములాని ఉపయోగించుకోవాలి. ఇక్కడ d(xy) అంటే x dy + y dx. యాక్చువల్గా మనం x పక్కన dx ఉంటేనే ఇంటిగ్రేషన్ చేయగలుగుతామని చెప్పాం. సో కానీ x పక్కన dy ప్లస్ ఉన్నప్పుడు y పక్కన dx అలా ఉంటే సో d(xy) రాసుకోవచ్చు. ఫార్ములా అది గుర్తుంచుకోవాలి. సో కేస్ 2 ఏంటంటే, ఇక్కడ కేస్ 2 నెక్స్ట్ రెండో కేస్ b ఈజ్ నాట్ ఈక్వల్ టు -a' అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వకున్నప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే a/a' వాల్యూ కనుక్కుంటా, b/b' ఆ రెండింటిని కనుక్కుంటా. ఇక్కడ మనం abc a' b' c' కంపేర్ చేసుకుని చేస్తాం. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ అయిపోతే నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న ax + by దాన్ని ఇంకొక వేరియబుల్ t అనుకుంటాం. అలా t అనుకొని మళ్ళీ మనం అందులో సబ్స్టిట్యూట్ చేసి డిఫరెన్షియేటింగ్ చేసి ఫస్ట్లో
డివై బై డిఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ లేక్ మార్చుకొని వేరియబుల్ని సపరేట్ చేసి మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కేస్ 3 సార్. కేస్ 3 ఏంటంటే ఫస్ట్ మనము ఇది చెక్ చేస్తాము, అది నాట్ ఈక్వల్ టు వచ్చింది. మళ్ళీ రెండోది ఇది కూడా చేస్తాం, ఏ బై ఏ డాష్, బి బై బి డాష్, ఇది కూడా కనుక్కుంటాము. రెండు నాట్ ఈక్వల్ వస్తాయి. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఇట్లా తీసుకొని ఇక్కడ ఉన్న హెచ్కే వాల్యూస్ని కనుక్కుంటాము. ఆ హెచ్కే వాల్యూస్ని కనుక్కున్నాక అవి జీరోలు అయిపోతాయి అన్నమాట. జీరోలు అయిపోయాక మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్స్ వెళ్ళిపోయి ఏఎక్స్ ప్లస్ బీవై అంటే 2x ప్లస్ 3y బై 3x ప్లస్ 4y హోమోజీనియస్ లాగా మారిపోద్ది. మళ్ళీ ఎక్స్ పవర్ వై పవర్ 1 కదా. ఎస్, కాబట్టి న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. అలా హోమోజీనియస్ ఉన్నప్పుడు వర్కింగ్ రూల్ ఏంటి, పుట్ y ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ కదా. అదేవిధంగా ఇక్కడ క్యాపిటల్ వై ఎక్స్ని తీసుకోవాలి మనం, క్యాపిటల్ వై. ఓకేనా. నెక్స్ట్ అలానే ఇక్కడ డివై బై డిఎక్స్ అంటే స్మాల్ డివై బై డిఎక్స్. ఇవన్నీ మనం అక్కడ వర్కింగ్ రూల్ ఉపయోగించుకొని ఫైనల్గా వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఇది అన్నమాట. ఓకే, ఎస్. ఇప్పుడు నేను ఒక్కొక్క మెథడ్కి సంబంధించిన అంటే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పలేను కాబట్టి ఈ వీడియోలో మన ఛానల్ అన్నీ ఉన్నాయి చూడండి, ప్రతి ఒక్క మెథడ్కి సంబంధించిన. అయితే నాన్ హోమోజీనియస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లేవు. ఎస్, చేస్తాను. ఇంకా ఒక 5 డేస్లో అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్లో ఒక 2 ప్రాబ్లమ్స్, లీనియర్ ఇన్ వైఎక్స్ ఆల్రెడీ చెప్పా, బెర్నౌలీస్లో చెప్పా. అన్నీ ఉన్నాయి మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, ఫస్ట్ వేరియబుల్ సపరబుల్ మెథడ్లో సంబంధించిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే వేరియబుల్ సపరబుల్, జస్ట్ హెడ్డింగ్ లాగా పెడుతున్నా. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఆల్రెడీ ఉన్నాయి ఛానల్లో. ఇప్పుడు అన్నిటినీ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి చూడండి, సాల్వ్ అన్నిట్లో ఇస్తాడు ప్రాబ్లం. ఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, వేరియబుల్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ అదంతా రాశాక ఇక్కడ చూడండి డిఎక్స్ ఉంది. ఎక్స్ పక్కన నేనేం చెప్పా, డిఎక్స్ ఉండాలి, అవునా. ప్లస్లో ఉన్నప్పుడు డివై ఉన్నప్పుడు వై డిఎక్స్ నా ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు నేను డిఎక్స్తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తున్నా. సో అంటే ఎక్స్ డిఎక్స్ అయిపోతుంది ప్లస్ వై. ఆల్రెడీ ఇక్కడ డివై బై డిఎక్స్ ఉంది, డిఎక్స్తో మల్టిప్లై చేస్తున్నా కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది, 0. సో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు అంటే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, వై పక్కన డివై ఉంది. ఇంటెగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటెగ్రల్ వై డివై దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఎక్స్కి ఇంటిగ్రేషన్ x²/2, వైకి ఇంటిగ్రేషన్ y²/2 దట్ ఈస్ ఈక్వల్, ఇక్కడ సి రాయి, 2తో మల్టిప్లై చేసుకో, 2/2 క్యాన్సిల్. x² + y² ఈజ్ ఈక్వల్ 2c ఆర్ c వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు సి రాసినా తప్పేం లేదు. ఓకే, ఆ 2cని కొంతమంది k అనుకుంటారు, మీరు ఇక్కడ ఏది రాసినా తప్పేం ఉండదు, సి రాసిన 2c రాసిన. ఓకేనా, ఇది అన్నమాట. సార్ ఇప్పుడు దీన్ని లీనియర్ ఇన్ వైఎక్స్ ఎందుకు చేయకూడదు సార్? చిన్న ప్రాబ్లం చూడంగానే మీరు ఇది లీనియర్ ఇన్ వై అవ్వదు, ఎక్స్ అవ్వదు. ఎందుకంటే ఒకసారి రఫ్లో చూడండి, రెండో మెథడ్ ఎందుకు చేయకూడదు లీనియర్ ఇన్ వై డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ -x. నువ్వేమన్నా చేస్తావా? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -x/y. నీకు లీనియర్ ఇన్ వై ఎక్స్ ఏం చెప్పాను, డివై బై డిఎక్స్. ఓకే ఉంది, ప్లస్ p ఆఫ్ x ఇంటూ వై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ వై ఉండాలా, ఉందా? లేదు. నీకు డివై బై డిఎక్స్ ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళండి, అక్కడ ఏం ఉండదు. కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి డివై బై డిఎక్స్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై సపరేట్గా ఉండాలి. అదే డిఎక్స్ బై డివై అనుకో, పక్కన ఏముండాలి, వై ఉండాలి, ఇంటూ వై ఇంటూ ఎక్స్ ఉండాలి.
ఓకే, కాబట్టి ఇక డిఎక్స్ బై డివై లేదు, మీరు చేయలేరు అనమాట. ఓకే, అది రెండవ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చెప్పేసి చూడండి. సో డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఇది కూడా సింపుల్ ప్రాబ్లం. చూడండి, డివై బై డిఎక్స్ ఇది లీనియర్ ఇన్ వై ఎక్స్, హోమోజీనియస్ కాదు ఇవంతా. ఓకే, ఈ పవర్లో ఉన్న టర్మ్స్, ఈ పవర్లో ఎప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్స్ లేదు. ఓకే, కాబట్టి అన్ని ఎక్స్ వై వేరియబుల్స్ ఉంటాయి, చూసుకోండి కావాలంటే. సో ఈ పవర్ ఎక్స్ ఇంటూ దాన్ని ఈ పవర్ వై రాసుకోవచ్చు. బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు, వేరియబుల్ని సపరేట్ చేయి, ఎక్స్లన్నీ ఒక చోట వైలన్నీ ఒక చోట. డివైని నువ్వు అట్లనే పెట్టేసి దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్ళు, డివై బై ఈ పవర్ వై, ఎందుకంటే ఈ పవర్ వై మల్టిప్లైర్లో ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుద్ది. సో ఈ పవర్ ఎక్స్ డిఎక్స్, ఈ పవర్ వై న్యూమరేటర్కి వెళ్తే ఈ పవర్ మైనస్ వై డివై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఎస్ వై వేరియబుల్ పక్కన డివై ఉంది, ఎక్స్ వేరియబుల్ పక్కన డిఎక్స్ ఉంది, ఇంటిగ్రేషన్ చేసుకో. ఇంటెగ్రల్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ఈ పవర్ మైనస్ వై డివై. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ వైకి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ వై. కానీ మైనస్ వై యొక్క డెరివేటివ్ మైనస్ వన్, అది డినామినేటర్ వేయాలి. మైనస్ న్యూమరేటర్లో ఉన్న ఒకటి, డినామినేటర్లో ఉన్న ఒకటి ప్లస్ అయిపోయి, ఈ మైనస్ ఇటు సైడ్ తీసుకెళ్తే ప్లస్ టర్మ్ అయిపోద్ది. ఈ పవర్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు సి. బట్ వేరియబుల్ని సపరేట్ చేయాలి, ఎక్స్లన్నీ ఒక చోట, వైలన్నీ ఒక చోట. ఓకేనా, సరే, బట్టి గుర్తుపెట్టుకోండి. మరి మెథడ్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి. ఓకే, మరి ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ నేను రాస్తున్నాను, దాని తర్వాత అది జస్ట్ మెథడే కాబట్టి మనకి మెథడ్కి సంబంధించిన ఆల్రెడీ అన్ని లీనియర్ ఇన్ వై ఎక్స్లో దాదాపు ఒక 12-13 ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను, అక్కడ మీరు నీట్గా చూసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే చూడండి, కొన్ని ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. నెక్స్ట్ ఫస్ట్ రాస్తున్నా, మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ప్రాబ్లం అయినా తీసుకో, లీనియర్ డి ఇన్ వైలో ఎక్స్లో కానీ. ఫస్ట్ ఇవి 3 చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను చూడండి. ఎస్, సో సార్ దీన్ని మనం వేరియబుల్ సపరబుల్ మెథడ్లో ఎందుకు చేయలేము సార్? ఒక్కసారి నువ్వు ట్రై చేయమన్నా వస్తుందేమో. ఎక్స్ డివై బై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ ప్లస్ 2y, ఇటు సైడ్ వస్తే మైనస్ 2y. నువ్వు ఈ డిఎక్స్ని అటు సైడ్ తీసుకెళ్తే ఇక్కడ y ఉంది నీకు, మళ్ళీ ఎక్స్ ఉంది, కాబట్టి సో నువ్వు చేయలేవన్నమాట. ఓకే, ప్రాబ్లం సింపుల్గా ఉంటే నీకు తెలిసిపోతుంది అది వేరియబుల్ సపరబుల్ని ఉపయోగించి చేయొచ్చా చేయకూడదా అనేది. ఓకే, ఎస్, ఇప్పుడు చూడండి, లీనియర్ డి ఇన్ వైఆ ఎక్స్ అని ఎట్లా చెప్పానంటే, ఎక్కువగా వేరియబుల్స్ ఎక్స్లో ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వైలో ఎక్కువగా ఉంటే లీనియర్ ఇన్ ఎక్స్ అని. ఇప్పుడు చెప్పండి, ఎక్స్ టర్మ్ ఒకటి, ఇక్కడ లాగ్ ఎక్స్ అంటే దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్, ఎక్స్లు ఉండేటట్లు సింపుల్గా ఫంక్షన్. సో ఎక్స్ వేరియబుల్స్ 2 ఉన్నాయి సార్. సార్ ఇక్కడ ఉంది కదా సార్ ఎక్స్, అది వేరియబుల్ కాదు, అది డెరివేటివ్, వైని ఎక్స్తో చెయ్యి, అది డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాబట్టి సో ఎక్స్ వేరియబుల్స్ 2 సార్లు ఉంది సార్, వై అనేది ఇది ఒక్కసారే ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయి, వైలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్లు ఎక్కువ ఉంటే ఆపోజిట్ అని, లీనియర్ ఇన్ వై అని. లీనియర్ ఇన్ వైయే ఇది, లీనియర్ ఇన్ వై. ఓకే, మెథడ్ని గుర్తుపెట్టుకేసుకున్నాం కాబట్టి ఇంకా ప్రొసీజర్ని నువ్వు చేయొచ్చు. ఏంటి, ఎక్స్తో డివైడ్ చేయాలి, ఇంకా కంపేర్ చేసుకుని ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేసి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఓకేనా, ఎస్ సార్. కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ దీన్ని హోమోజీనియస్లో ఎందుకు చేయలేము సార్? హోమోజీనియస్ అంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్, డినామినేటర్లో ఉన్న టర్మ్ అన్నిటికీ పవర్ సేమ్ ఉండాలి. నువ్వు ఫస్ట్ డివై బై డిఎక్స్ తెచ్చుకో, ఫర్ ఎగ్జాంపుల్ రఫ్లో చూస్తున్నా. ఓకే, నీకు డివై బై డిఎక్స్ ఫామ్లో తెచ్చుకోవాలా?
లాగ్ ఎక్స్ -2 చూడండి ఈ 2 ఎట్ సైడ్ పోతే -2 ఉంది బై ఎక్స్ డివైడ్ చేస్తారా dy/dx డివైడ్ ఏం అవసరం లేదు కదా. ఇంకా చూడండి న్యూమరేటర్లో ఉన్న టర్మ్ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమా? ఎక్కడుంది? ఇక్కడ లాగ్ ఎక్స్ ఉంది. ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎక్స్, అది వేరే ఇది వేరే. కాబట్టి సో ఎక్స్ వేరియబుల్ ఉండాలి, వై వేరియబుల్ ఉండాలి, లాగ్ ఉంది చేయకూడదు. ఎస్, కాబట్టి సో దిస్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ కాదు అంటే డెఫినెట్గా అది నాన్ హోమోజీనియస్ కూడా కాదు. ఎందుకంటే ax ప్లస్ by ప్లస్ సి కాన్స్టెంట్ ఏమన్నా ఉందా? లేదు. ఎస్. బెర్నౌలీస్ ఈక్వేషన్ అవుతుందా? కాదు. నువ్వు ఆల్రెడీ ఇది నేను చెప్పేసాను, ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువ, ఎక్స్ వై వేరియబుల్స్ సమానంగా ఉంటే బెర్నౌలీస్ కాదు. ఓకే, కాబట్టి ఇట్లా చేయాలి. మరి దీన్ని చూద్దాం సార్, ఇది లీనియర్ ఇన్ వైయా, ఎక్సా, బెర్నౌలీసా, హోమోజీనియసా, నాన్ హోమోజీనియస్? నాన్ హోమోజీనియస్ డెఫినెట్గా అవ్వదు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఉందా? లేదు. నువ్వు dy/dx ఫామ్ తెచ్చుకున్నా కూడా లేదు. ఎస్, ఇప్పుడు చూడండి ఎక్స్ వేరియబుల్స్ ఇదో 1 టైము, ఇక్కడ 1 టైం. దిస్ ఈజ్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. 2 సార్లు ఉంది సార్ ఎక్స్ వేరియబుల్స్. వై వేరియబుల్ ఇదో ఒక్కసారి ఉంది. ఎక్స్లు ఎక్కువగా ఉన్నాయో వైలు ఎక్కువగానే? ఎక్స్లు ఎక్కువగా ఉన్నాయి, అంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ వై. సో వై అంటే ఇంకా dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x అట్లా తెచ్చుకోవాలి. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఇది సార్ చూడండి, ఇది అట్లా ఉంది. హోమోజీనియస్ నువ్వు ఇంకా చేయలేవు. dy/dx తీసుకొని న్యూమరేటర్లో ఉన్న టర్మ్ ఈ పవర్లో ఉంది, అట్లా ఉండదన్నమాట. సో హోమోజీనియస్ కాదు, నాన్ హోమోజీనియస్ కాదు. మరి బెర్నౌలీస్ ఎందుకు అవుతుంది? సమానంగా ఉండాలి వేరియబుల్స్. లీనియర్ ఇన్ వైయే వచ్చింది కాబట్టి అది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ వేరియబుల్స్ ఒకసారి ఉంది, 2 సార్లు, 3 సార్లు. ఓకే, ఎక్స్ వేరియబుల్స్ 3 టైమ్స్ ఉంది, వై 1 టైమే ఉంది. సో ఎక్కువగా ఎక్స్ వేరియబుల్స్ ఉన్నాయి. డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ వై. ఓకే, ఏ ప్రాబ్లం అయినా చూసుకోండి, ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్లో ఏదైనా వెతుక్కోండి, లాజిక్ వర్తిస్తుంది. ఇప్పుడు లీనియర్ ఇన్ ఎక్స్కి సంబంధించిన ఒక మొత్తం మనకి 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదొక్కసారి చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు ఇంకొకటి ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1 dy/dx ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, ఇప్పుడు మన లాజిక్ సేమ్ అదే. వేరియబుల్ని నువ్వు సపరేట్ చేయవు, ఎందుకంటే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉండాలి, వై ఉంది, నువ్వు చేయలేవు. వేరియబుల్ని సపరేట్ చేయలేవు నువ్వు ఒకవేళ 1 ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ అవుతుంది, వై స్క్వేర్ పక్కన డిఎక్స్ నువ్వేం చేస్తావు? చేయలేవు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇంకా రెండో మెథడ్ లీనియర్ ఇన్ వై చూడు, ఎక్స్ వేరియబుల్సా వై వేరియబుల్సా? ఇదో చూడండి, ఇదే కదా ప్రాబ్లము. వై ఒకసారి ఉంది, 2 సార్లు ఉంది, వైలు 2 సార్లు ఉన్నాయి, ఎక్స్ ఇది ఒక్కసారే సార్. కాబట్టి వైలు ఎక్కువగానే. డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ ఎక్స్. dx/dy ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ y. కాబట్టి సో లీనియర్ ఇన్ వై ఫెయిల్యూర్ అయిపోయింది. లీనియర్ ఇన్ వై ఎక్స్ అని నువ్వు డిసైడ్ చేస్తుంది ఒకటే, కాబట్టి వైలు ఎక్కువగానే, లీనియర్ ఇన్ ఎక్స్ అయిపోయి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ వేరియబుల్స్ 1, వై వేరియబుల్స్. ఇక్కడ వై వేరియబుల్స్ చూసుకో, 2 సార్లు ఉన్నాయి, ఎక్స్ ఒకటే ఉంది, వైలు 2 సార్లు, ఎక్స్ ఒక్కసారి మాత్రమే. ఎస్, దిస్ ఈజ్ లీనియర్ ఇన్ ఎక్స్. హోమోజీనియస్ కాదు, నాన్ హోమోజీనియస్ కాదు. ఎందుకు సార్ అంటే dy/dx నువ్వు తెచ్చుకుంటే దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ dy/dx ఇక్కడ 2y³ ఉంది, ఇక్కడ y మైనస్ ఎక్స్, ఈ టర్మ్ రైట్ సైడ్కి వెళ్తే నువ్వు dy/dx రాసుకో, y మైనస్ x/2y³. నేనేం చెప్పాను, న్యూమరేటర్లో ఉన్న టర్మ్ డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో దిస్ ఈజ్ నాట్ ఏ హోమోజీనియస్ ఈక్వేషన్ సిన్స్ బోత్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ డస్ నాట్ సేమ్ పవర్. ఓకే, సో కాబట్టి పవర్ లేదన్నమాట. అది నెక్స్ట్ ఇక్కడికి రండి సార్, లీనియర్ ఇన్ ఎక్సా వై అయినా చూద్దాం సార్. మీరు చెప్పిన లాజిక్ ప్రకారము ఎక్స్ వేరియబుల్స్ ఒక్కసారి ఉంది సార్, వై వేరియబుల్స్ ఒకసారి ఉంది సార్. ఏది సార్ అంటే సమానంగా ఉంది, అది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని డౌట్ రావచ్చు. కాదు, చూడండి. సో ఇలా వచ్చిన తర్వాత dy/dx ఈజ్ ఈక్వల్ టు 1 ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, డివైడ్ అయిపోతుంది. ఇప్పుడు dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ వై ఎక్కడుంది? లేదు.
నువ్వు దీన్ని 1/x ప్లస్ 1/y అట్లా రాయలేవు. ఎల్సిఎం xy అయిపోతుంది, అట్లా చేయలేవు. న్యూమరేటర్ కంటే డినామినేటర్లో ఎక్కువ ఉన్నప్పుడు వీ కాంట్ డివైడ్ చేయలేవు. డినామినేటర్లో తక్కువ ఉండి న్యూమరేటర్లో ఎక్కువ ఉన్నప్పుడు డివైడ్ చేయొచ్చు. 2y² ప్లస్ y/y న్యూమరేటర్లో ఎక్కువ ఉన్నాయి టర్మ్స్. ఓకే, ఇప్పుడు ఇంకా రెసిప్రోకల్ ఏమైనా చేద్దాం. dx/dyకి వెళ్ళు, ఇంకా x ప్లస్ y ప్లస్ 1. ఎస్, ఇప్పుడు చూడు, dx/dy అంటే అది డెఫినెట్లీ లీనియర్ ఇన్ x, dy/dx వస్తే అది లీనియర్ ఇన్ y. ఇప్పుడు చూడండి, dx/dy ప్రొసీజర్ ఏంటి, ప్లస్ p ఆఫ్ y ఇంటూ ఎక్స్. y ఇంటూ ఎక్స్ అంటే ఇది ఉండాలి, అంటే మైనస్ ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ y, y ప్లస్ 1 అట్లే పెట్టేసి dx/dy ప్లస్ p ఆఫ్ y, y ఏం లేదంటే 1 into x is equal to q of y, where p of y and q of y are functions in the variable constant or y అని కూడా చెప్పచ్చు. కాన్స్టెంట్స్ లో అయినా ఉండొచ్చు, q of y, p of y, y వేరియబుల్స్ లో అయినా ఉండొచ్చు. కాబట్టి ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ ఇన్ y. సో ఇట్లా నువ్వు dy/dx p ఆఫ్ x ఇంటూ y చేయలేవు కాబట్టి దీన్ని రెసిప్రోకల్ చేసి. సో ఇది అన్నమాట. ఇప్పుడు మనం బెర్నౌలీస్ ఈక్వేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. బెర్నౌలీస్ ఈక్వేషన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి, 2 రాస్తున్నాం. సో dy/dx x²y³ ఈ 2 ప్రాబ్లమ్స్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. లీనియర్ ఇన్ y x ఇంకా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చూడండి. రాకుంటే నా నంబర్కి వాట్సాప్ చేయండి, 9059057424. అంటే లేకుంటే ఏదైనా ప్రాబ్లం చెప్పాలన్నా వాట్సాప్ చేయండి. ఎస్, మరి ఓకే, ఈ 2 అన్నమాట. సో ఫస్ట్ ఇది ఒక్కసారి చూద్దాం. నేను ఏం చెప్పాను, బెర్నౌలీస్ ఈక్వేషన్. ఫస్ట్ ఇది వేరియబుల్ సపరేట్ చేయొచ్చా, నువ్వు చేసినా ఏం చేయలేవు. dx ఎక్కువ టర్మ్స్ ఉన్నాయి, డివైడ్ చేయలేవు. ఎక్కువ టర్మ్స్ ఉంటే అది వేరియబుల్ సపరబుల్ కాదు, అది ట్రిగనామెట్రీ ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు కూడా రాదనమాట. ఎస్, మరి చూడండి, ఇప్పుడు dy/dx ఏంటి, లీనియర్ ఇన్ y x అది చూడు. x వేరియబుల్స్ ఎక్కువగా ఉన్నాయి yలా, x 1 టైమ్ 2 టైమ్స్, x 2 టైమ్స్, y sin y దట్ ఈస్ అ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ y. సో cos²y, x వైలు ఏముంటాయి, సమానంగా ఉంది. సమానంగా ఉండే ఏం చెప్పాను, బెర్నౌలీస్ ఈక్వేషన్. బెర్నౌలీస్ ఈక్వేషన్ ఏం చేయాలా, ఈ cos²yని ఎలిమినేట్ చేయాలా, అంటే cos²yతో డివైడ్ చేయి. sin 2y మళ్ళీ 1/sin 2y రాసుకుంటే, ఇక్కడ sin 2yని 2 sin y cos y రాసుకొని నువ్వు సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తావు. జెడ్ అనుకుంటాం ఆ టర్మ్ని. ఎస్, కాబట్టి ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్లో టైప్ 1 సార్. dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఇజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇంటూ y/n. y/n అంటే cos²yని y² ఉండనక్కర్లే, cos²y కూడా ఉండొచ్చు. దీనికి సంబంధించిన బెర్నౌలీస్ మీకు ఇక్కడ 2 ఇచ్చాడు. సో ఇంజనీరింగ్ కానీ అలానే డిగ్రీ వాళ్ళకి దాదాపు బెర్నౌలీస్ ఈక్వేషన్ మీద 40 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, ఎస్, మరి ఇప్పుడు ఇదేంటి మోడల్ సార్, సో టైప్ 2 సార్ ఇది. బెర్నౌలీస్లో టైప్ 2, x వేరియబుల్స్ 1 టైము, ఇక్కడ 1 టైము, y వేరియబుల్స్ 1 టైం 1 టైం, సో మొత్తము ఈక్వల్గా ఉంది. సో బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇంకా dy/dx ఇక్కడ నుంచి ఈజ్ ఈక్వల్ టు 1/, ఇది మల్టిప్లైర్లో ఉంది, ఇటు సైడ్ పోతే డివైడ్ అవుతుంది, x²y³ ప్లస్ xy. దీన్ని రెసిప్రోకల్ చేయి మళ్ళీ, dx/dy ఈజ్ ఈక్వల్ టు x²y³ ప్లస్ xy. ఇప్పుడు ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలన్నా ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాలి. y పవర్ ఎక్కువగా ఏది ఉంటుందో అది అట్లనే పెట్టేసుకుని మిగిలిన దాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకో. dx/dy మైనస్ xy ఈజ్ ఈక్వల్ టు x²y³. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే dx/dy అంటే టైప్ 2 అనమాట. సో అంటే x²ని ఎలిమినేట్ చేయాలి, x²తో డివైడ్ చేస్తాము, లేకుంటే x⁻²తో మల్టిప్లై చేసేస్తాం. ఓకే, ఎస్, అట్లా చూడండి మన ఛానల్లో ఉన్నాయి. ఇక మీకు మెథడ్ 4, 5 హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సరే ఒక 2 ప్రాబ్లమ్స్ మీకు ఒక్కసారి చెప్తాను. 2 జస్ట్ ప్రాబ్లమ్స్ చెప్పేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో dy/dx ఏంటి, నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్.
ఓకే. సో మరి dy/dx ఈజ్ ఈక్వల్ టు y² మైనస్ 2xy డివైడెడ్ బై x² మైనస్ xy. ఓకే. చెప్పండి. దీన్ని వేరియబుల్‌ని సెపరేట్ జేయొచ్చా ఫస్ట్? ఎట్లా జేస్తావు? ఒకసారి క్రాస్ మల్టిప్లై జేస్తే x² ఉంది, dy ఉంది. కలిపి ఉంది. xy కలిపి ఉంది. చేయలేం. లీనియర్ ఇన్ yx చేయలేం. x వేరియబుల్స్, y వేరియబుల్స్ సమానంగా ఉంటాయి చూడండి. ఇక్కడ డైరెక్ట్‌గా మీరు లీనియర్ ఇన్ yx ఇంక చేయలేం. దీన్ని స్ప్లిట్ చేయలేం. dy/dx p ఆఫ్ x ఇంటూ y లేదు. f ఆఫ్ x, g ఆఫ్ x, y చెప్పాను ప్రొసీజర్. A differential equation which is in the form of dy/dx is equal to f of x by g of x, where f of x and g of x are homogeneous functions of same degree. పవర్ 2 న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్గా ఉండాలి. పవర్ 2 ఇక్కడ 1 మల్టిప్లైడ్ 2 మళ్ళీ 1 అన్నిటికీ పవర్ సేమ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ అ హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సరే నెక్స్ట్. ఒక్కొక్కసారి ఇక్కడ ప్రాబ్లమ్స్లో ఇట్లా ఉన్నాయి. dy/dx ఈజ్ ఈక్వల్ టు y/x మైనస్ కాస్ స్క్వేర్ y/x. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్. మనకి ఇక్కడ y పవర్ 1 x పవర్ 1 ఉంది కాబట్టి న్యూమరేటర్లో ఉన్న టర్మ్ డినామినేటర్లో ఉన్న టర్మ్ వాటికి పవర్ సేమ్. ఇలాంటి మోడల్స్ ఉన్నప్పుడు కూడా మనం హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు. పుట్ y ఈజ్ ఈక్వల్ టు vx డిఫరెన్షియేటింగ్ చేసి చేస్తాం నెక్స్ట్. ఇక నాన్ హోమోజీనియస్ అంటే ఇంకా మీకు అవి చెప్పాల్సిన అవసరం లేదు. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫామ్లో ఉంటాయి. ఇది అనుకో. సో ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి బై ఏ డాష్ ఎక్స్ ప్లస్ బి డాష్ వై ప్లస్ సి డాష్ 0. ఓకే, సో ఇందాక చెప్పిన 3 కండిషన్స్ని బేస్ చేసుకొని మనం బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అయితే వేరియబుల్ని సపరేట్ చేసి చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్, ఆ రెండు నాట్ ఈక్వల్ అవుతాయి. అంటే బి ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఏ బై ఏ డాష్ కనుక్కుంటాం, బి బై బి డాష్ కనుక్కుంటాం. రెండు ఈక్వల్ అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ని అప్లై చేస్తాం. ఏఎక్స్ ప్లస్ బీవై ఈజ్ ఈక్వల్ టీ అట్లా అనుకుంటాం. ఇక్కడ అంటే కామన్గా రావడానికి ఛాన్స్ ఉంది. న్యూమరేటర్లో ఎక్స్ మైనస్ వై, ఇక్కడ డినామినేటర్ 2 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై అయిపోద్ది. దాన్ని టీ అనుకొని చేస్తాం. అప్పుడు కూడా అంటే బి నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అయింది, ఏ బై ఏ డాష్ నాట్ ఈక్వల్ టు బి బై బి డాష్ అయింది. అప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ వై ప్లస్ కే రాసుకొని అవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసి హెచ్కేల్ 0 అయిపోతే మళ్ళీ హోమోజీనియస్కి వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా చేయాలన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.